కానీ ఫేక్ అయితే దెంగి నీ ఎంకరేజ్మెంట్ ఎవడు అడిగాడు? నీ ఎంకరేజ్మెంట్ ఎవడు అడిగాడు అసలు? రాదు లేకపోతే లేదు. మందు తాగడం ఇష్టం లేదు, మందు మంచిది కాదు అని నువ్వు పని చేస్తే నేను నీకు సెల్యూట్ కొడతామమ్మా, సెల్యూట్. వచ్చి కాళ్ళు మొక్క. కానీ నా పిల్లకు నేను మందు తాగడం ఇష్టం లేదు, నా పిల్ల నన్ను మందు తాగొద్దు అంటుంది అని ఇట్లా లంజగతాలు దిగి నువ్వు మందు పని చేసినావు అనుకో, బోసుడికి నీ మొన్న ఒకటి మీద కేసు అయింది తెలుసా? ఒకటి మీద ఏదో ఒక కేసు అయింది, ఒక ఇలానే ఒక డ్యాగ్ మీమ్స్ చేస్తాడు, వాడి మీద అయింది కానీ వీడి మీద కావాలి అసలు. ఏం చేస్తున్నాడు వీడు? సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు వీడు? వేస్ట్ నాకు వీడు. ఓకే, వీడికి అన్నీ వచ్చినాయి, గడ్డలు మీసాలు. వీడి తమ్ముడు ఉన్నాడు, వాడమ్మో ఆడు చాక్లెట్ కొనుక్కొని చాక్లెట్ కూడా ఇవ్వకపోతే మోసమే అంటాడు వాడు, చాక్లెట్ ఇవ్వకపోయినా మోసం అంటాడు. అంత చిన్నోడు. నీ గర్ల్ ఫ్రెండ్ కి ఇష్టమైన మొగుడివి నువ్వే అయినప్పుడు ఇంకొక మేల్ బెస్ట్ ఫ్రెండ్ ఎందుకు ఉన్నట్టు నేను చెప్తా. చిన్న ఉన్నప్పుడు మీకు గుర్తుంటే మనము చాలా బొమ్మలతో ఆడుకునే వాళ్ళం. ఫస్ట్ ఒక మెయిన్ బొమ్మ ఉంటది, దాంతో మనం ఆడుకొని బోర్ కొట్టింది అనుకో, దాని తర్వాత వేరే బొమ్మతో ఆడుకుంటాం. సో వేరే బొమ్మలతో ఆడుకున్న తర్వాత మళ్ళీ అవి బోర్ కొడితే మళ్ళీ ఫస్ట్ బొమ్మతో ఆడుకుంటాం అనమాట. సేమ్ అట్లానే. సో మై డియర్ ఫ్రెండ్, ఒకవేళ నీ పిల్లకి మేల్ బెస్ట్ ఫ్రెండ్ ఉంటే నీతో చాలా అన్యాయం జరుగుతుంది. నిన్ను ఎప్పటి నుంచో మోసం చేస్తున్నారు ఎన్నో రోజుల నుంచి. అండ్ నువ్వు జీవితంలో మోసపోనికనే పుట్టినావా? ఎట్లా కాదు కదా. నీతో అన్యాయం జరుగుతుంది, నిన్ను మోసం చేస్తున్నారు అని తెలిసిన తర్వాత నువ్వు ఇంకా అక్కడే ఉంటే తప్పు నీది అవుద్ది. ఒకటి, నువ్వు అక్కడ నుంచి వదిలేసి వాళ్ళని వదిలేసి అక్కడ నుంచి వెళ్ళాలి. ఇలాంటివి చెప్తున్నా నాకు ఏమో ఏదో పుట్టింది, భూమి పుట్టింది లాస్ట్ వరకు ఉంటారు చూడు, అట్లా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాడు, అట్లా చెప్తాడు. అన్ని వీడికి అవుతాయి మరి. మేల్ బెస్ట్ ఫ్రెండ్ మోసం చేస్తాడు, గర్ల్ ఫ్రెండ్ మోసం చేస్తాడు, ఫ్రెండ్స్ మోసం చేస్తాడు, అన్ని వీడికి అయినాయి. పత్తిత్తు మాటలు మాట్లాడతాడు మళ్ళా. నీతో బ్రేకప్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంతకు ముందుకు బ్లాక్ చేసిన ప్రతి ఒక్కరిని అన్బ్లాక్ చేస్తారు. అండ్ ఇంతకు ముందుకు మాట్లాడని వాళ్ళతో కూడా ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఇప్పుడు మీరే చెప్పండి, ఒక రోడ్డు మీద చెత్త తినే కుక్కను తీసుకొచ్చి మీరు ఇంట్లో పెంచుకుంటే, అండ్ ఏ రోజైతే మీరు ఏ రోజైతే మీ ఇంటి డోర్ తెరిచి పెడతారో అది ఇంట్లో నుండి బయటికి వెళ్ళి మళ్ళీ అదే చెత్త తింటది. ఇన్స్టాగ్రామ్లో చెత్త మీరే, అది తీసుకొచ్చి మేము చూస్తున్నాం, అది కూడా రికార్డు చేసుకుంటే మేము అందరికి చూపిస్తున్నాం. అదే దరిద్రం, పెద్ద దరిద్రం అంటే. అందరికి నమస్కారం. నేను రీసెంట్ గా నమస్తే తీసి వీడియో చేయడం జరిగింది. అందులో ఇంటీరియర్స్ ని పోలుస్తూ ఒక మాట చెప్పడం జరిగింది. అది కొంతమంది చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. నా ఉద్దేశం ఏ వడ్రంగి పనిని కానీ, వాళ్ళ నైపుణ్యాన్ని కానీ, వాళ్ళు చేసే పని విధానాన్ని కానీ తక్కువ చేసి మాట్లాడడం అయితే కాదు, అస్సలు కాదు. వడ్రంగులు ఈ రంగానికి వెన్నముక్క లాంటి వాళ్ళు. అలాగే ఇంటి యజమానులకు దశాబ్దాలుగా ఈ సేవ చేస్తున్నారని నాకు చాలా బాగా తెలుసు. నా మాట వేరేలా అనిపించి ఎవరికైనా మనసుకు నొప్పి కలిగించుంటే, ఎవరి మనోభావాలైనా దెబ్బతినుంటే నన్ను హృదయపూర్వకంగా క్షమించాలని అనుకుంటున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సో సారీ. అన్నయ్య చెప్పవా సారీ? చెప్పడా వచ్చి ఇప్పుడు బాగానే చెప్తాడు సారీ అని. అసలు వాళ్ళు వచ్చి నచ్చ చెప్పిరంట, కొట్టినాడు డైరెక్ట్. అందుకే సారీ చెప్తాడు. వీడియో పని చేయమని కూడా కొట్టాలి. సింగిల్ గా అయినా చచ్చిపోగాని పార్ట్నర్ వి నువ్వు ఉండగా తనకి ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ అవసరం పడుతుంది అంటే మాత్రం ఆ రిలేషన్షిప్ లో బొచ్చు కూడా ఉండవు. ఇప్పుడు ఉంటానే ఎవడు చెప్పి నీకు చెప్పిండా? నీకేమని చెప్పిండా? గర్ల్ ఫ్రెండ్ లేక మేము ఏడుస్తుంటే. చేపలు పట్టే ఒక ఫిషర్ మ్యాన్ నీళ్ళల్లో ఉన్న చేపని చాలా కాన్సన్ట్రేటెడ్ గా చూస్తుంటాడు. అయితే ఆ అమాయకపు చేప పాపం వీడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడో అని అనుకుంటాడు. అండ్ ఈ విషయం ఆ చేప గురించి కాదు, చేపలు పట్టేవాడి గురించి కాదు. నాకు ఎందుకు చెప్పినావు? ఎవరు చెప్పారు నీకు? నాకు అవసరమే ఇదంతా. అందుకే ఈ విషయం నీ గురించి. నిన్ను చూస్తున్న ప్రతి ఒక్కరూ నిన్ను నిజంగా ప్రేమిస్తున్నారు అని కాదు. వాళ్ళు నిన్ను మోసం చేయొచ్చు, వాడుకొని వదిలేయచ్చు, ఏదైనా జరగచ్చు. వీడిని చూస్తున్నామా అని కూడా చూడొచ్చు పబ్లిక్ లో చూస్తే. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందా లేదా నీకు? అందుకనే వీడియోస్ చూస్తున్నాం. లేదు కాబట్టి ఉంటే ఎవరు చూస్తారు? ఎవరితో
ఇజ్జని చెప్తున్నా, వీడియోలు నమ్ముకుంటే మాత్రం అడుక్క తినిపోతాడు. ఎవరిదో అటెన్షన్ కోసం నువ్వు అడుకుంటావా? సుల్లిలోది నీకు నువ్వే రెస్పెక్ట్ ఇవ్వకపోతే దునియా మొండ రెస్పెక్ట్ ఇస్తుందా? ఆలోచించు, అర్థం చేసుకో. ముందు నీకు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకుంటే ఈ తర్వాత ఈ ప్రపంచం అంతా నీకు రెస్పెక్ట్ ఇస్తుంది, అటెన్షన్ ఇస్తుంది. అందుకే వీనికి ఎవరు ఇస్తలేరు. అందుకే ఇన్స్టాగ్రామ్లో తీసుకుంటున్నాడు, ట్రై చేస్తున్నాడు కదా, ఎవరు ఇస్తలేడు. కాదు మామ, ఈ ఒక్క విషయం చాలా గట్టి గుర్తు పెట్టుకో. ఎందుకు పెట్టుకుంటా? బొక్క సోది చెప్తే నేను ఎందుకు పెట్టుకుంటా గుర్తు? నీ పిల్లతోని ఎవడైనా సరే వానంతట వాడు డైరెక్ట్ వచ్చి ఫ్లడ్ చేయలేడు. నీ పిల్ల ఫ్లడ్ చేపించుకుంటేనే వాడొచ్చి చేయగలడు. నీ పిల్ల అలో చేస్తేనే వాడొచ్చి చేయగలడు. అండ్ నిన్ను దిక్కపుకొని చేయాలని ఇట్లాంటివన్నీ చెప్తుంటారు, కానీ నువ్వు అవ్వకు. నీలాగా అందుకే వదిలేసినట్టు. అందుకే కొటేషన్ లేని ఎక్కడి నుంచి వచ్చినాయి మరి, పిల్ల వదిలేసిందనే.